హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. ఓ అపార్ట్మెంట్లో సునీత అనే మహిళను ఆమె మాజీ భర్త మహేష్ దారుణంగా హతమార్చాడు. ఇటీవల భర్తకు విడాకులిచ్చి మరొకరితో సునీత పెళ్లి చేసుకుంది. అయితే విడాకులు ఇచ్చిందన్న కోపంతో ఆమెపై కక్ష పెంచుకున్న మహేష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో పలుమార్లు పొడిచి చంపేశాడు. వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో రెండవ భర్త అత్తతో కలిసి ఉంటోంది సునీత అనే మహిళ. మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో పెట్రోల్ బాటిల్, కత్తులు, రంపం, టూల్ కిట్తో మహేష్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో సునీత అత్త బట్టలు ఆరేయటానికి టెర్రస్ పైకి వెళ్లగా సునీత ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంట్లోకి వచ్చిన మహేష్తో వాగ్వాదం చోటు చేసుకోగా సునీత కేకలు వేయటంతో అతడు కత్తితో పలుమార్లు పొడిచాడు. అనంతరం వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఇంట్లో చల్లి తగలబెడతారని బెదిరించాడు. తీవ్ర గాయాల కారణంగా సునీత అక్కడికక్కడే మృతి చెందింది. హత్య అనంతరం మహేష్ బాత్రూంలోకి వెళ్లి లోపల నుంచి గడియ పెట్టుకున్నాడు. సునీత అరుపులు విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు బద్దలు కొట్టి మహేష్ను అదుపులోకి తీసుకున్నారు. సునీతకు తానే మొదటి భర్తనని మహేష్ చెప్తున్నట్లుగా సమాచారం. సునీత రెండో వివాహం చేసుకోవటమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో గ్రీన్ సిటీ కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎస్ అనుశ్రీ, పక్కా ప్లాన్ ప్రకారమే మహేష్ ఇక్కడికి వచ్చి సునీతని అత్యంత కిరాతకంగా దారుణంగా హత్య చేసినట్టుగా కూడా పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు. 2022లో మహేష్ అనే వ్యక్తితో సునీతకు వివాహమైంది. అయితే 1.5 నెలల తర్వాత వారికి వివాదాలు రావడం కారణంగా వారందరూ కూడా డివోర్స్ తీసుకొని అతను కెనడా వెళ్ళిపోయినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే తనకి రెండో భర్తతో 10 నెలల క్రితమే వివాహమైంది. తను ప్రస్తుతం 3 నెలల ప్రెగ్నెంట్ అని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఎప్పుడైతే హత్య జరిగిన సమయంలో సునీతతో పాటు తన మరిది అత్త కూడా ఆ చుట్టుపక్కలే ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. తను పూర్తిగా పక్కా ప్లాన్తో తన భర్త బయటికి వెళ్ళిన అనంతరం మహేష్ లోపలికి ఎంటర్ అయ్యాడు. లిఫ్ట్ యూజ్ చేసుకుని పైకి వెళ్ళి పూర్తిగా ఒక కిట్ని అంతా కూడా తీసుకొని వచ్చారు. ఒక టూల్ కిట్కి సంబంధించి కూడా రంపంతో పాటు కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా తీసుకొని వచ్చారు. అంతేకాకుండా ఒక బ్యాగ్లో పెట్రోల్ బాటిల్, అలాగే 2 కత్తులు కూడా తీసుకొచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే అపార్ట్మెంట్లో 4వ ఫ్లోర్లో సునీత ఫ్యామిలీ నివసిస్తూ ఉంటుంది. తన భర్త బయటికి వెళ్ళారు. అత్త బయట బాల్కనీలో బట్టలు ఆరవేస్తుంది. తన మరిది ఒక రూమ్లో పడుకొని ఉన్నారు. తిని ఒక రూమ్లో పని చేసుకుంటూ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. తన భర్త కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంతేకాకుండా సునీత కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పనిచేస్తున్న సమయంలో తను ఒక్కసారి కూడా లోపలికి వెళ్ళారు. కొంచెం డోర్ తెరిచి ఉండడం కారణంగా లోపలికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో పూర్తిగా కూడా పక్కా ప్లాన్ ప్రకారమే మహేష్ ఇక్కడికి వచ్చి తనని మర్డర్ చేయగానే వెంటనే పోలీసులు ఇక్కడికి వచ్చి తన అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సుస్మిత.